గుడ్ మార్నింగ్ డాడీస్, గుడ్ మార్నింగ్ కింగ్స్. ఇప్పుడు నేను చెప్పబోయేదంతా కిబోకి సంబంధించి మాత్రమే, క్యూ లైఫ్ గురించి కాదు. క్యూ లైఫ్ గురించి మళ్ళీ చెప్తాను, కాబట్టి జాగ్రత్తగా వినండి. గుడ్ మార్నింగ్ మరొకసారి. మన తాలూకా ట్రస్ట్ వ్యాలెట్లోకి కూపన్ పెట్టుకునే ఆప్షన్ని ఈరోజు 5 తర్వాత నేను దాన్ని ఓపెన్ చేస్తున్నాను. ఆ కూపన్స్ని ఎలా తీసుకోవాలి ఏంటి అనేది నేను ఇప్పుడు చెప్పబోతున్నాను. దీన్ని యాక్చువల్గా నేను మొన్ననే ఇచ్చేయాల, అంటే ఇప్పుడు 14 తారీఖు నిన్న కానీ మొన్న కానీ ఇవ్వాల్సి ఉంది. కానీ ఇవ్వలేకపోవడానికి కారణం ఏంటంటే ఈ డబ్ల్యూఎస్లో అకౌంట్ల తాలూకులో ఉన్న క్యాష్ మొత్తం, అది అందులో ఉన్న మీ అకౌంట్లో ఉన్న క్యాష్ని మిగతా అన్నీ కలిపి పేమెంట్స్ ఇవ్వడానికి లిస్ట్ అన్ని సపరేట్ చేసి మన కిబో అకౌంట్స్లో ఉన్నదాన్ని, ఆ సాఫ్ట్వేర్లో ఉన్నదాన్ని క్లోజ్ చేసాం. ఆ పేమెంట్స్ అన్నీ కూడా నాకు లిస్ట్ తీసుకొని ఉంచాను. ఆ పేమెంట్స్ ఇప్పుడు నేను మన సైట్స్ సేల్ చేస్తూ ఆ వచ్చిన క్యాష్తో మరి ఒక్కొక్కటి ఇచ్చుకుంటూ వస్తున్నాను. ఇవన్నీ ఇప్పుడు ఏమైందంటే ఆ ఎవరెవరికి ఇచ్చేసానని దాన్ని తీసి ఇవ్వలేని వాళ్ళందరికీ పెట్టి వాళ్ళకి కూపన్స్ చేసుకునే అవకాశం ఇద్దామని నేను 2 రోజులుగా సాఫ్ట్వేర్లతో మాట్లాడి నిన్న ఈరోజు వాళ్ళకి సెలవు కావడం వల్ల, ఆయన ఇక్కడ లేరు, యాక్చువల్గా ఆయన దుబాయ్లో ఉన్నారు. మన వర్క్ క్లోజ్ చేసాం కాబట్టి ఆయన వేరే పనిలోకి వెళ్ళిపోయారు. అయితే ఆయనతో చెప్పి నేను ఎంత చేయించినా ఆ లిస్టు మళ్ళీ దాంట్లో కనెక్ట్ అవ్వట్లేదు. చాలా కష్టపడ్డారు, ఎందుకంటే అది క్లోజ్ చేసాం, మళ్ళీ ఆ కోడింగ్లో క్లోజ్ చేసాం. ఎందుకంటే కూపన్ని ఇవ్వడానికి కోసం దీన్ని ఆలోచించుకుంటే ఆ పేమెంట్లు ఇచ్చేసి దీన్ని సపరేట్గా ఇద్దామనేసి నేను అనుకున్నాను అనమాట. అయితే ఇక్కడ అది కుదరలేదు. నిన్న రాత్రి ఇదంతా ట్రై చేశాను, మొన్న కూడా ట్రై చేసాం. దాని మీద ఇప్పుడు పేమెంట్స్ ఎలా ఇస్తున్నానో అలాగే యథావిధిగా కొనసాగిస్తూ ఇప్పుడు ఈ కూపన్స్ మనకు కావాలి కాబట్టి ఈ కూపన్స్ని నేను ఒక నెంబర్ ఇస్తాను. ఆ నెంబర్లో నుంచి మీకు కావాల్సిన కూపన్స్ మన తాలూకా స్టేట్ అడ్మిన్స్ ఉన్నారు కదా, వాళ్ళు మిగతా స్టేట్లో ఉన్న వాళ్ళకి కొంతమందికి నేను ఆప్షన్ ఇస్తున్నాను. వాళ్ళ దగ్గర మీరు ఆ కూపన్స్ తీసుకోవచ్చు. మన స్టేట్లో ఉన్న వాళ్ళు, ఇప్పుడు ఆంధ్ర తెలంగాణలో ఉన్న వాళ్ళకి కూడా అడ్మిన్ టీం ఏదైతే ఉందో ఆ టీంతో పాటు నేను కొంతమందిని తీయాలనుకున్నాను కాబట్టి వాళ్ళకి కూడా ఆప్షన్ ఇస్తున్నాను. వాళ్ళ దగ్గర నుంచి ఎవరికైనా కావాల్సి వస్తే వాళ్ళు తీసుకోవచ్చు. అలాగే ఒడిశా నుంచి మిగతా స్టేట్ల నుంచి కూడా కొంతమందికి ఆప్షన్స్ ఇస్తాను, అక్కడి నుంచి తీసుకోండి. ఎందుకంటే డబ్ల్యూఎస్ లాంటి అకౌంట్లోకి ఇచ్చిన కొంతమందికి వెళ్తుంది. ఇప్పుడు క్యాష్ చేసుకోవడానికి అవకాశం లేదు, అవన్నీ క్లోజ్ చేసి ఉన్నాయి అకౌంట్స్ అన్నీ, అవి కనెక్ట్ అవ్వట్లేదు. అందుకోసమని కంపెనీ నుంచే ఇస్తున్నాడు. ఈ కూపన్స్ తర్వాత మనకి ఈ కిబో వెబ్సైట్ తోటి సంబంధమే లేదు. ఇంకా మనం వేరే వర్క్లో ఉంటాం, యూటిలిటీ పనిలో ఉంటాం కాబట్టి దీంతో సంబంధం. అందుకోసమని దాన్ని ఆపి ఈ కూపన్ సమ్మగా వస్తున్నటువంటి దాని క్యాష్ని, అలాగే నేను ఇప్పుడు సైట్లు సేల్ చేస్తున్నాను కదా, దాంట్లో వచ్చిన క్యాష్ని ఆ ఏదైతే మీకు డబ్ల్యూఎస్ ఎక్స్చేంజ్లో ఉందో ఆ క్యాష్ని యథావిధిగా మీకు పంపించేస్తున్నాను. అంటే అక్కడ యాగో ఇక్కడ తీసుకోండి. ఈ ఎవరైతే ఇప్పుడు స్టేట్ అడ్మిన్, లేదంటే ఇప్పుడు నేను కొత్తగా ఎవరెవరి దగ్గరికి అయితే ఇస్తున్నానో వాళ్ళందరి దగ్గర కూపన్స్ అవైలబిలిటీ ఉంటుంది, మీరు తీసుకోవచ్చు. ఈ కూపన్స్ని వాళ్ళు అందరికీ సర్వీస్ ఇస్తారు, అది తీసుకోండి. ఇక రెండవది, ఇవన్నీ జాగ్రత్తగా వినండి. నన్ను చాలామంది అడుగుతున్నారు కాబట్టి ఒక్కొక్కటి చెప్తున్నాను. ఒక ట్రస్ట్ వ్యాలెట్ని ఎన్ని అకౌంట్స్లోకైనా పంపించుకోవచ్చు, కానీ అలా చేస్తే ఆ అకౌంట్లో ఉన్న క్యాష్ అంతా ఒక ట్రస్ట్ వ్యాలెట్, మీరు పెట్టిన ట్రస్ట్ వ్యాలెట్లో కాయిన్స్, క్యాష్ కాదు, బీసీటీ కాయిన్స్ అన్నీ కూడా మీ ట్రస్ట్ వ్యాలెట్లోకి వస్తాయి. ఈ బీసీటీ కాయిన్స్ అన్నీ కూడాను మనం యూటిలిటీ వాడుకున్నప్పుడు వచ్చిన క్యాష్ని మళ్ళీ మీరు ఎవరికైనా హామీ ఇస్తే, మీ అమ్మేసి నేను ఇస్తాను అని, లేదా వాళ్ళు మిమ్మల్ని అడిగి ఉంటే నాది అమ్మి పెట్టి మీరే ఇవ్వండి, ఆ యూటిలిటీకి నాకు అవ్వదు, నాకు తెలియదు అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి మీరు ఇవ్వాల్సి ఉంటుంది. ఇది క్షుణ్ణంగా దీన్ని విని అర్థం చేసుకోండి. నెక్స్ట్,
ఒక ట్రస్ట్ వ్యాలెట్ని మెర్జ్ కూపన్స్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళ గురించి చెప్తున్నాను. మెర్జ్ కూపన్స్ వాళ్ళకి మదర్ అకౌంట్ ఏదైతే ఉందో ఆ మదర్ అకౌంట్లోకి పేరెంట్ అకౌంట్ అంటాం మనం. చిల్డ్రన్స్ అకౌంట్లని మీరు ఎన్ని మెర్జ్ చేసుకుంటారో అవన్నీ కలిపి చిల్డ్రన్ అకౌంట్ అవుతుంది. ఈ చిల్డ్రన్ అకౌంట్స్ అన్నింటికి పెట్టవసరం లేదు. ఇది ట్రస్ట్ వ్యాలెట్ పేరెంట్ అకౌంట్ ఒక్కటే పెడితే చాలు. ఆ ఒక్కదానికి ఒక్క ట్రస్ట్ వ్యాలెట్ పెట్టండి, ఒక్క కూపనే వాడండి. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ మెర్జ్ చేసుకున్నారు కాబట్టి అవన్నీ అందులోకి వెళ్ళిపోతాయి. అలాగా అక్కడున్న మొత్తం కాయిన్స్ అన్ని అందులోకి వెళ్ళేలా నేను చేస్తున్నాను. 2, అలా మీరు ఒక్క ట్రస్ట్ వ్యాలెట్లోకి మీరు పంపించేసుకుంటారు కాబట్టి ఆ ఎన్ని అయితే మెర్జ్ చేసుకున్నారో అన్నింటికి కూడా మన డీ కాయిన్ అన్నింటికి కూడా అన్ని కాయిన్స్ వస్తాయి. మీరు 2 చేయండి, 2000 చేయండి, 10,000 చేయండి, మీరు ఎన్ని మెర్జ్ చేసుకుంటే అన్నింటికి, అంటే చాలా ఎక్కువ చేసిన వాళ్ళు ఉన్నారు అందుకు చెప్తున్నాను. ఒకటే వాడండి, ఒకటే ట్రస్ట్ వ్యాలెట్, ఒకటే ₹12 కూపన్ వాడండి. అవన్నీ కాయిన్స్ వచ్చేస్తే ఆ అకౌంట్లు అన్నింటికి ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి టీ కాయిన్ వస్తుంది. అలాగే ఈ మెర్జ్ చేసుకోలేని అకౌంట్లు మీరు కొంతమందికి క్యాష్ ఇచ్చారు, చాలామంది అంటే నాకు చెప్తున్నాను. క్యాష్ ఇచ్చాం డాడీ, వాళ్ళతోటి అది అడిగితే ఇబ్బంది పడలేక ఇచ్చాము అనుకునే వాళ్ళు, లేదా ఇప్పుడు కొన్నింటికి మేమే చేసుకొని ఉంచాం వాళ్ళకి తెలియదు మా దగ్గర ఎన్ని ఉన్నాయి అనేవాళ్ళు, లేదా ఇప్పుడు క్యాష్ ఇచ్చి ఆ అకౌంట్ మీరు తీసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వీళ్ళ గురించి జాగ్రత్తగా వినండి. మీరు ఇలా పెట్టుకున్నప్పుడు ఒక్కొక్క దానికి ఒక్కొక్క ట్రస్ట్ వ్యాలెట్ ఇవ్వచ్చు, లేదా ఇవన్నీ మీవైనప్పుడు పాస్వర్డ్ యూజర్ని మీరు తీసేసుకొని ఉంటే అన్ని అకౌంట్లకి మీ తాలూకా ఒకటే ట్రస్ట్ వాలెట్ ఇవ్వచ్చు. ఒకటే ట్రస్ట్ వాలెట్ ఇచ్చిన అన్నింటికి అన్ని ట్రస్ట్ వాలెట్ ఇచ్చిన అన్ని కూపన్స్ వాడాల్సి ఉంటుంది. ఒక్కొక్క దానికి ఒక్కొక్క కూపన్ వాడాలి. అలాగే ఎన్ని అకౌంట్లకి మీరు ట్రస్ట్ వాలెట్ ఇచ్చి కూపన్ వాడారో అన్నింటికి ఒక్కొక్క దానికి ఒక్కొక్క డీ కాయిన్ వస్తుంది. ఒక్కొక్క దానికి ఒక్కొక్క డీ కాయిన్ వస్తుంది. ఓకే, ఇక నెక్స్ట్ మెర్జ్ చేసుకున్నటువంటి అకౌంట్స్కైనా మెర్జ్ చేసుకున్నటువంటి అకౌంట్కైనా మెర్జ్ చేయలేని అకౌంట్స్కైనా మన కిబో ప్యాక్ తీసుకున్న వాళ్ళకి మళ్ళా మరొక కాయిన్ వస్తుంది, డీ కాయిన్, డాడీ కాయిన్ వస్తుంది. నాకు వద్దు, నేను కూపన్ నాకు కాయిన్ అవసరం లేదు, నాకు ప్యాక్ కూడా నేను తీసుకుని డాడీ అంటే వాళ్ళు తీసుకునే అవసరం లేదు. తీసుకుంటే ₹2,000 క్యాష్ ఇవ్వాలి, 300 కాయిన్స్ ఇవ్వాలి, ఒక మీ తాలూకా జిన్ నెంబర్ అక్కడ పెట్టాలి. అది 700, ఇది 300, మీరు ఇచ్చింది 2,000, ₹3,000 విలువైనటువంటి గ్రోసరీ నా దగ్గర సుమారుగా 30 నుంచి 50 ఐటమ్స్ నా దగ్గర ఉన్నాయి. అందులో మీరు సెలెక్ట్ చేసుకోవడమా, నేను సెలెక్ట్ చేసి ఇచ్చిన ప్యాక్ ఇవ్వడమా అనే దాని మీద మీరు తీసుకోవచ్చు. మీరు సెలెక్ట్ చేస్తే డెలివరీ ఛార్జెస్ మీవి, నా సెలక్షన్లో కానీ మీరు తీసుకుంటే డెలివరీ ఛార్జెస్ నావి. ఎందుకంటే మీరు ఏది తీస్తారో తెలియదు, దీని గురించి ఆల్రెడీ వివరించాను మీ అందరికీ. కాబట్టి డీ కాయిన్ ఇంకోటి కావాలి అనుకునే వాళ్ళు రేషన్ అదే గ్రోసరీ ప్యాక్ తీసుకోండి. గ్రోసరీ కావాల్సిన ₹1,000 తక్కువకి వస్తుంది కాబట్టి అది మీరు తీసుకోవచ్చు. ఇది మీ ఇష్టం మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఈ విషయాన్ని కూడా గమనించండి. ఇప్పుడు నేను ఒక్కొక్క వివరణ కోసం ఒక్కొక్క మెసేజ్ పెడుతున్నాను. ఈయన పెట్టవసరం లేదు, కానీ కలిపేకూడదనేసి ఈయన పెడుతున్నాను. థ్యాంక్ యూ. తర్వాత మీ తాలూకా యూజర్ నేమ్, పాస్వర్డ్ మీ దగ్గర ఉండి ఫోన్ నెంబరుకి ఓటీపీ వస్తుంది, అది మీ దగ్గర ఉంటే ఈ 1 తారీఖులో పెట్టేసుకోండి. ఏది మీ తాలూకా అకౌంట్లో ట్రస్ట్ వ్యాలెట్ ఉన్న వాళ్ళందరూ పెట్టుకోండి, వాళ్ళందరూ అయిపోతారు. ఒకవేళ మీకు ఫోన్ నెంబర్ పోయింది, మీ యూజర్ నేమ్ పాస్వర్డ్ కూడా పోయింది,
నా అకౌంట్ తాలూకు వివరాలు ఏవి నాకు తెలియదు అని అనుకుంటే వీళ్ళందరికీ మళ్ళీ ఫస్ట్ తర్వాత 15 తారీఖు వరకు మరొకసారి ట్రస్ట్ వాలెట్ పెట్టుకోవడానికి అవకాశం ఇస్తూ ఇలా పోయిన వాటిలన్నింటికి మన స్టేట్ కమిటీ సభ్యులు లేదా ఇప్పుడు నేను సెలెక్ట్ చేసి ఈ కూపన్స్ ఎవరి దగ్గర అయితే మీరు తీసుకుంటున్నారో ఎవరైతే మీరు కూపన్స్ అప్లై చేస్తున్నారో వాళ్ళు కానీ నాకు ఆథరైజ్డ్గా ఇది కరెక్టే డాడీ దీనికి నేను యాక్సెప్ట్ చేస్తున్నానని ఆప్షన్ ఇస్తున్నాను. ఆ ఆప్షన్లో అలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే వాళ్ళకి కూడా మళ్ళీ ట్రస్ట్ రేట్లో పెట్టి వాళ్ళకి కూడా కాయిన్, వాళ్ళకి కూడా ప్యాకు, వాళ్ళకి కూడా బీసీటీ కాయిన్స్ మన వ్యాలెట్లోకి వెళ్ళిపోయి యూటిలిటీలు వాడుకునే అవకాశం తీసుకుంటున్నాము. అంటే ఇప్పుడు నేను తీసుకోబోయి ఆల్రెడీ తీసుకున్నటువంటి స్టేట్ కమిటీ సభ్యులు కానీ ఇప్పుడు కొత్తగా తీసుకోబోయే కొంతమంది తీసుకోవాలని మీకు ముందే చెప్పాను, వాళ్ళు కానీ దీన్ని ఆపరేట్ చేయొచ్చు. అలాగే ఒడిస్సా నుంచి ఇప్పుడు తీసుకుంటున్నాను వాళ్ళని కానీ వాళ్ళని కూడా ఇప్పుడు ఈ కూపన్స్ ఎవరి దగ్గర దొరుకుతాయి అనేది నేను చెప్తాను, వాళ్ళు కూడా మీ గ్రూపులో చెప్తారు. వాళ్ళు కానీ మిగతా రాష్ట్రాల వాళ్ళు కానీ నేను ఆ అవకాశం తీసుకుంటున్నాను కాబట్టి వాళ్ళ దగ్గర కూపన్స్ దొరుకుతాయి. ఎందుకంటే ఈ కూపన్స్ అయిపోతే ఇంకా మనకి ఈ కూపన్ వగేరే ఉండదు. అయితే ఈ కూపన్స్ని ఎవరికి కావాలంటే వాళ్ళకి ఎందుకు ఇవ్వలేదు అంటే ఎగ్జాంపుల్కి జేబిఆర్ లేదా మధు లేదంటే రాజ్ కుమారు ఇలా కొంతమంది యూట్యూబర్స్ లేదంటే కూపన్స్ అమ్మడం ఇదివరకు కూపన్స్ చేయడం చేశారు. వాళ్ళని వివరాలు అడిగినప్పుడు మీకు చాలా తెలిసే. అలాగే ఇప్పుడు వాళ్ళను కూడా తీసుకుంటున్నాను, ఇంకా కొంతమంది తీసుకుంటున్నాను. వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు లేదంటే స్టేట్ కమిటీ మెంబర్స్తో మీరు మాట్లాడినప్పుడు కూపన్ కోసం అనేక విషయాలు మీకు చెబుతూ యూటిలిటీ ఎలా చేసుకోవాలో చెబుతూ డీకాయిన్ తాలూకా విలువేంటో మీకు చెబుతూ అవన్నీ వివరించడానికి ఒక మూల కేంద్రాలు కావాలి కాబట్టి నేను ఈ ఏర్పాటు చేస్తున్నాను. ఈ కూపన్స్ అన్నీ అక్కడి నుంచి దొరికేది. ఎందుకంటే ఇంతకుముందు మన అకౌంట్స్ తీసుకున్నప్పుడు సబ్జెక్ట్ మీద అందరూ ఉండేవారు, నాతో సహా మీతో సహా. దాని మీద అందరూ వివరించేవారు, అందరూ అదే ధ్యాసలో అదే పనిలో ఉండేవారు కాబట్టి ఈ సబ్జెక్ట్ ఈజీ పాస్ అయిపోయింది. ఇప్పుడు అందరూ ఈ ఈ ఈ 2 ఏళ్ళ విరామం తర్వాత వీళ్ళందరూ వేరే వర్కుల్లో ఉండడం, వేరే విధానాల్లో వీళ్ళు అంటే వాళ్ళ తాలూకు పనులు ఉండడం వల్ల వాళ్ళు ఇంకా యాక్టివ్ కాలేదు. నన్ను చాలామంది అడుగుతున్నారు ఇదేంటి ఇది ఎలాగని. అంతమంది చెప్పే ఓపిక నాకు లేదు, అంత సమయం కూడా లేదు. అందుకని ప్రతినిధులుగా మీ అందరినీ ఇప్పుడు తీసుకున్న వాళ్ళని తీసుకోబోయే వాళ్ళని ప్రతినిధులుగా ఎన్నుకున్నాను. మీరు వాళ్ళకి ఆ వివరాలు తెలియచేయండి. ఇలా మీరు సర్వీస్ ఇచ్చినందుకు నాకేంటి డాడీ అనేది నేను తర్వాత మీతో మాట్లాడతాను. ఎందుకంటే కంపెనీ తరపున నా రిక్వెస్ట్ మేరకు సర్వీస్ ఇస్తున్నటువంటి వీరందరికీ నేనేం తీసుకోవాలనేది నేను తీసుకుంటాను. ఎందుకంటే మీరు ఇంత సర్వీస్ ఇస్తున్నారు కాబట్టి దీనివల్ల మీకేం రాదు, ఓన్లీ కూపన్స్ కొనుక్కోవడం, దాన్ని ఇవ్వడం. అలాగే ఈ కూపన్స్ 100 కూపన్స్ కొనుక్కోవాలంటే 1200 రూపాయలకి కొనుక్కోవాలి. అవి నా దగ్గర నుంచి వస్తాయి. అదేంటి ఎలాగ అనేది మళ్ళీ మీకు నేను వివరంగా నేను చెప్తాను. అవి మీరు తీసుకోండి. అవి తీసుకున్న తర్వాత మీరు అవి వాడుతూ ఉంటే మీరు ఎన్ని కూపన్స్ అయితే మీరు బయట ప్రజలకి మీరు పంప్ చేశారో దాన్ని బట్టి నేను మీకు ఏం చేయాలని దాని మీద నేను మళ్ళీ, ఎందుకంటే మనందరం ప్రతిఫలం లేకపోతే భగవంతుడి దగ్గరికి వెళ్ళినా సరే ఆ పూజారి గారు, దేవుడిని అనట్లేదు, క్షమించాలి, ఆ పూజారి గారు తను బ్రతకాలంటే ఏదో ఒక పారితోషికం ఉండాలి, ఒక ఏది ఇవ్వాలి. అలాగే ఒక మానవుడు మామూలు మనిషి కూడా ఇన్కమ్ వస్తేనే కంటిన్యూ చేయగలరు. కాబట్టి దీనికి ఏ విధమైనటువంటిదని మీరు పంపించిన నా దగ్గర తీసుకున్నటువంటి కూపన్స్ ఏవైతే ఉన్నాయో దానిని బట్టి నేను మీకు ఏం చేయాలనేది మీకు మంచి విలువను కలిగే విధంగా నేను చేస్తాను. థ్యాంక్ యూ. అలాగే అన్నింటికంటే ముఖ్యమైన విషయం ఏంటంటే నేను 3 విషయాల్లో ఒక నిర్ణయం తీసుకొని పనిచేస్తున్నాను. చాలా ఇంపార్టెంట్గా చెప్తున్నాను. మీ రిక్వెస్ట్ మేరకు, నా రిక్వెస్ట్ మేరకు ఇది వింటున్న ప్రతి డాడీ వినాల్సిందిగా కోరుతున్నాను. అదేంటంటే 3 విషయాలు. ఈ 3 విషయాల్ని మీరు జాగ్రత్తగా
ఒకటికి 2 సార్లు విని అర్థం చేసుకొని నాతో కలిపి మన కమ్యూనిటీ కోసం సహకరించండి. ఈ 3 విషయాల్లో మొదటిది, రేపు డిసెంబర్ 25 క్రిస్మస్ ఆ రోజుకి నేను మన దగ్గర ఉన్నటువంటి బీసీటీ కాయిన్స్ అన్నీ ఎవరైతే ఇప్పుడు నేను చెప్పిన గడువులో తీసేసుకున్నారో రేపు ఆగస్టు 1 లోపుని మీ వ్యాలెట్లోకి పంపించడం కానీ ఆగస్టు 1 లోపుని మీరు నేను చెప్పిన వర్క్లన్నీ చేసేసుకున్నారో వాళ్ళందరి తాలూకా బీసీటీ కాయిన్స్ అన్నింటినీ డిసెంబర్ 25 నాటికి బీసీటీ కాయిన్ యూటిలిటీని మొత్తం కంప్లీట్ చేసేయడానికి ఒక ప్రణాళిక ఏర్పాటు చేసుకున్నాను. అంటే డిసెంబర్ 20కి మీ యూటిలిటీ కాయిన్స్ అన్నీ వెళ్ళిపోతాయి, ఇంకా అవేమీ ఉండకుండా అలాంటి ప్లాన్ నేను చేసుకున్నాను. దీనికి మీరు ఇప్పుడు నేను ఏ పనులకి ఈ రోజు నుంచి చెప్తానో దానికి అనుకూలంగా ఈ కమిటీ మెంబర్స్ కానీ అంటే ఈ అడ్మిన్ కమిటీస్ ఇప్పుడు తీసుకున్న వాళ్ళు తీసుకోబోయే వాళ్ళు కానీ మిగతా లీడర్స్ కానీ నాకు ఈ కాయిన్స్ వెళ్ళిపోయే ప్రయత్నం అలాగే యూటిలిటీ ప్రయత్నం మీరు సహకరిస్తే డిసెంబర్ 25 నాటికి మొత్తం కాయిన్స్ అన్ని యూటిలిటీ క్లోజ్ చేస్తున్నాను. అందరికీ దానికి సంబంధించిన ప్రతిఫలాలు వచ్చేస్తాయి ఆ కాయిన్కి రూపాయి చొప్పున. కాబట్టి ఇది ఎక్కువ రోజులు దీన్ని అలాగా ఉంచడం కంటే వేగంగా క్లోజ్ చేస్తే ఆ తర్వాత మనం చాలా హ్యాపీగా ఉంటాం. మన తాలూకు కమ్యూనిటీకి ఇచ్చినటువంటి మాటను కూడా మనం నిలబెట్టుకున్న అవుతాం. దీనికి ఏంటి ఎలాగని అడగకుండా నేను గతంలో ఇలా చేద్దాం షేర్ చేసేవాడిని. ఇప్పుడు దాని మీద ఇంకేం చేయట్లేదు. చెప్పిందే ఇప్పుడు నేను చేస్తున్నది మీకు చెప్తాను. దానికి అనుకూలంగా మీరు వస్తే చాలు. సో డిసెంబర్ 25కి క్లోజ్ చేసేద్దాం అన్ని యూటిలిటీ కాయిన్స్ కూడా. ఇప్పుడు ఆగస్టు 1 కల్లా ఎవరైతే ఈ కాయిన్స్ అన్ని తీసుకున్నారో ఎవరైతే డీ కాయిన్ తీసుకున్నారో వీళ్ళందరికీ పంపించేస్తున్నాను. ఆ తర్వాత తీసుకోవడం ఎవరైనా ఉంటే దానికి మళ్ళీ పెద్ద వర్క్ ఉంటుంది. అంటే వాళ్ళకి ఏ అడ్రస్ సరిగా లేకపోవడం వగేరే వాళ్ళకి సర్వీస్ అందకపోవడం లేదంటే వాళ్ళ ఫోన్లు పోవడం ఇలాంటివి ఉంటాయి. అవి తర్వాత ఆలోచిద్దాం. అవి ఉన్నా సరే ఎంత ఉందో అదంతా మళ్ళీ మనం గ్రాసరీలో నుంచి వీటిలో నుంచి అవి తీసేద్దాం. కాబట్టి ఇదో పెద్ద యజ్ఞం, ఇదో పెద్ద టార్గెట్. ఈ టార్గెట్ని రీచ్ అవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను. నాకు మీ అందరి సహకారం కావాలి. అప్పుడు మీకు దగ్గరున్న ప్రతి కాయిన్కి మీకు డబ్బులు వచ్చేస్తాయి. థ్యాంక్ యూ. ఇక రెండవ విషయం ఏంటంటే రేపు ఆగస్టు నెలలో మన డీ కాయిన్ని లాంచ్ చేస్తున్నాను. ఈ లాంచింగ్కి ఏదైతే మన డీ కాయిన్ ఉందో దీని లాంచింగ్ కొరకు నేను అన్ని సన్నద్ధాలు చేస్తున్నాను. ఈ చేసుకునే క్రమంలో నా ప్లాన్ని మీరు యథావిధిగా తీసుకెళ్తున్నారు. చాలా సంతోషం. నా లక్ష్యం ఏంటంటే 2030 నాటికి మన కాయిన్ ₹1,00,000 తీసుకెళ్లాలని నేను ఏదైతే నా ప్రయత్నం చేస్తూ నిరంతరం శ్రమిస్తున్నానో ఆ ప్రయత్నాన్ని ఆగస్టులో మనం ఈ డీ కాయిన్ లాంచ్ చేసిన రోజునే నెరవేర్చాలనే విధంగా నా ప్లాన్ చేసుకున్నాను. ఆ రోజునే అది 1,00,000కి వెళ్ళేలాగా నా లక్ష్యాన్ని నిర్దేశించుకున్నాను. కాబట్టి దీనికి ఈ కాయిన్కి సంబంధించినటువంటి ఎవరెవరికైతే నేను ఏ విధానంలో ఎన్ని కాయిన్స్ ఇస్తానన్నానో డీ కాయిన్స్ అవన్నీ మీరు పొందండి. ఇప్పుడు ఆగస్టు 1 తర్వాత ఆ కాయిన్ నేను డెలివరీ చేయట్లేదు. ఎందుకంటే 2.5 కోట్ల కాయిన్స్లో ఎంత తగ్గించగలను అనే దాని మీద ఒక ప్లాన్ చేసి ఉంచాను. దాని ప్రకారం అది 2 కోట్ల కంటే పెరగకుండా 2 కోట్ల కంటే తక్కువలో మనం సప్లై ఉండేటట్టుగా నేను ప్లాన్ చేశాను. ఈ 2 కోట్ల కంటే తక్కువ సప్లై ఉన్నప్పుడు బిట్ కాయిన్ కంటే మంది 10 లక్షల కంటే తక్కువ ఉంటుంది, ఇంకా లోపు ఉంటుంది. ఇప్పుడు అంతకు మించిన ఈ కాయిన్ కమ్యూనిటీ బిట్ కాయిన్ కమ్యూనిటీ అంటే అలా మనలాగా ఉండరు, యూనిటీ ఉండదు, దానికి కొనుక్కుని ఉంటారు. అంతకు మించిన కమ్యూనిటీని ఇప్పుడు నేను తేవడానికి రెడీ చేసుకున్నాను.
దానికి ఏ విధంగా చేయాలి, ఏం చేయాలని. అయితే దాని లక్ష్యం ఇప్పుడు దానికి 10 కోట్ల మంది ఉన్నారు. ఆ 10 కోట్ల మంది దాటాలంటే ఇంకొంచెం టైం పడుతుంది. కానీ 1 కోటి మందికి దాటేలాగా ఈ మనం ఓపెనింగ్ చేసేసరికి నేను ప్రణాళిక క్లియర్గా చేసి ఉంచాను, దాటేస్తున్నాను. సో ఇది మనకు కంప్లీట్ అయిపోతుంది కదా, అయిపోతుంది కాబట్టి మొదటి గట్టు మనం కంప్లీట్ చేస్తాం. నేను మాట ఇచ్చిన దాని ప్రకారం 1440 కోట్లు పట్టుకెళ్ళి నేను 1 లక్షకు తీసుకెళ్ళలేను. కానీ 1 కోటికి పైన 2 కోట్ల లోపున్న కాయిన్స్ పట్టుకెళ్ళి ఆ లక్ష్యాన్ని తీర్చుకోవాలి. కాబట్టి ఇప్పుడు నేను అందరికీ ఒక కాయిన్ ఇస్తున్నాను, ఒకటికి మించి ఇస్తున్నాను. ప్యాక్ తీసుకుంటే ఇంకోటి, సెల్ విన్నర్ అయితే 1, కారు విన్నర్ అయితే ఇది, బండి విన్నర్ అయితే 2, కారు విన్నర్ అయితే 5, CEO అయితే ఇంకో అంతకంటే ఎక్కువ నేను ఇస్తున్నాను. అలాగే ప్రతి అకౌంట్ని గుర్తించి ఆ అకౌంట్కి అనుకూలంగా ఇస్తున్నాను. కాబట్టి మెర్జ్ చేసుకున్న వాళ్ళకి అంతకంటే ఎక్కువ వస్తున్నాయి. మొత్తం కాయిన్స్ అన్ని వాళ్ళకే వస్తాయి, కొనుక్కున్న వాళ్ళకి వాళ్ళకే వస్తాయి. ఈ కాయిన్స్ అన్ని లక్ష్యకి చేరేలాగా చేయడం కోసం నా లక్ష్యానికి మీ లక్ష్యం కూడా తోడవుతుంది. కంప్లీట్ చేసేద్దాం. ఎందుకంటే మన పట్టుదల నాకు తెలుసు, మీ అందరి తాలూకు పనితనం నాకు తెలుసు, మీ అందరూ పగబట్టినట్టు పనిచేస్తారు, నాకు తెలుసు ఆ విషయం. కాయిన్ డెవలప్ చేయడంలో ప్రపంచంలోనే అత్యంత పెద్దదైన కమ్యూనిటీ మన కమ్యూనిటీ. ఈ కమ్యూనిటీని ఇంతకు మించి తీసుకెళ్ళడం మనకు పెద్ద విచిత్రం కాదు. మరి ప్రపంచంలో పెద్ద కమ్యూనిటీ మనకే ఉన్నప్పుడు మన కాయినే ఎందుకు నెంబర్ 1 కాకూడదు? అందులో చేయగలిగిన మీరు ఇది ఎందుకు చేయలేరు? డెఫినెట్లీగా మీరే నెంబర్ 1 కాయిన్, మీదే నెంబర్ 1 కాయిన్. డీ కాయినే నెంబర్ 1 కాయిన్ అవుతుంది, తీరుతుంది. అయ్యే వరకు వదిలిపెట్టాం అంతే. కాబట్టి ఇది 2వది. ఇక 3వది, ఇది నా వ్యక్తిగతమైనటువంటి ఆలోచన. దీనికి మీకు ఇది కంప్లీట్ చేస్తే మీ పని మీకు అయిపోద్ది. బీసీటీ కాయిన్స్ అన్నీ వెళ్ళిపోతాయి, లేదా మన డీ కాయిన్స్ అంతా 1 lakh తీసుకెళ్ళిపోతాం. అయితే నాకు ఒక వ్యక్తిగతమైనటువంటి లక్ష్యాన్ని మళ్ళీ నేను పెట్టుకుంటున్నాను. నా వ్యక్తిగతం, దీంట్లో ఎవరు పార్టిసిపేషన్ చేయాల్సిన అవసరం లేదు. చేస్తాననుకున్నా చేయొచ్చు, అది నాకు చెప్పవసరం లేదు. నా వ్యక్తిగతంగా పెట్టుకున్నాను. ఇది ఒక రకంగా మీ వ్యక్తిగతం కూడా అయితే చాలా సంతోషం. ఇదేంటంటే బిట్ కాయిన్ 15 ఏళ్ళు పూర్తయి 16వ సంవత్సరం అడుగు పెట్టినప్పటికి 1 లక్ష దాటింది. ఇంకా ముందే దాటింది. మరి 2 కోట్ల కాయిన్స్ 2 కోట్ల 10 లక్షల కాయిన్స్లో ఇప్పుడు యూటిలిటీలో 1,93,00,000 కాయిన్స్ ఉన్నాయి. ఇంకా 17 లక్షల కాయిన్స్ మైనింగ్లో ఉన్నాయి. మరి ఇదే 15 సంవత్సరాలు వాళ్ళలాగే మనం తీసుకుంటే మనకి సంవత్సరానికి 6 లక్షల కాయిన్సే వెళ్తాయని ఒక ఆలోచన చేసుకున్నాను 2 లక్షల లోపు ఉన్నప్పుడు. అయితే అప్పుడు ఎన్ని వెళ్తాయి? 15 ఏళ్ళకి 90 లక్షల కాయిన్సే వెళ్తాయి. 15 ఆర్లు 90 లక్షల కాయిన్సే వెళ్తాయి. అంటే దానికంటే ఎక్కువ రేటుకి ఎక్కువ యూజర్స్ కూడా పెరుగుతారు కదా. రేటు పెరుగుతుంది కొద్దీ యూజర్స్ పెరిగిపోతారు. దాన్ని ఎలా వాడుకుంటే ఎలాంటి ఉపయోగం ఉంటాయి ఇప్పుడు నేను చెప్పను, చేసి చూపిస్తాను. అయితే ఇప్పుడు మన లెక్క ప్రకారం 3 ఏళ్లలో వాళ్ళ దగ్గర ఎన్ని ఉన్నాయంటే అంతకంటే తక్కువ మన దగ్గర ఉంటాయి. 2026 జనవరి నుంచి 2055 కంప్లీట్ అయ్యేసరికల్లా డిసెంబర్ కల్లానా మనం అనుకున్న 30 సంవత్సరాలు కంప్లీట్ అవుతుంది. ఈ 30 సంవత్సరాల్లో ఈ 2 కోట్ల లోపుని అన్నీ వెళ్తాయి. ఒక్క కాయిన్ కూడా 2 కోట్ల కంటే పెరగదు. దానికి మనం చేసుకున్న ప్లాన్ ప్రకారం వెళ్ళిపోతాను. 2 కోట్ల లోపే ఉంటాయి కాబట్టి ఇది 30 ఏళ్ళు మనం పెట్టుకున్నాం కాబట్టి ఇది క్లియర్. ఎందుకంటే ఈ సంవత్సరం సుమారుగా అయిపోయినట్టు క్లోజ్ చేద్దాం. ఈ 1 లక్ష పెరగడానికి నేను కొన్ని జాగ్రత్తలు, కొన్ని అద్భుతమైన ప్లాన్ తీసుకున్నాను. కాబట్టి మన తాలూకు లక్ష్యం 2026 నుంచి 2055 వరకు ఈ కాయిన్స్ అన్నీ వెళ్తాయి. దాని వాల్యూ బీభత్సంగా పెరుగుతుంది. ఇక తర్వాత 2030కి నేను ఇంకొక టార్గెట్ పెట్టుకుంటున్నాను. ఇవన్నీ బేస్ చేసుకొని నేను కొత్త ప్లాన్ చేసుకొని ఎప్పుడు ప్లాన్ అప్పుడే మీకు తెలియజేస్తూ ఉంటాను. అయితే ఈ ప్లాన్ అంటే ఈ లక్ష్యం ఏంటంటే నాకు
2030 నాటికి మన కాయిన్ ₹1,00,00,000 చేరుతుంది. డి కాయిన్ 1 crore వెళ్తుంది. వెళ్ళేలాగా నా ప్రయత్నం, నా ప్లాన్ చేసుకుంటాను. అంటే నా లక్ష్యం ఇది. ఇది మళ్ళీ ఇది హామీ కాదు. నేను ₹1,00,000 వరకు వెళ్ళే వరకు ప్రయత్నిస్తాననేది ఆల్రెడీ మీకు చెప్పాను. డెఫినెట్గా అది ఆగస్టులో క్లోజ్ చేద్దాం. మీ అందరూ సహకరిస్తే నా ప్లాన్తో కలిపి డెఫినెట్ చేసి పారేస్తాం. నో డౌట్ అట్ ఆల్. ఇప్పుడు ఈ ₹1,00,00,000 మన కాయిన్ వెళ్తే మన ఈ 1,00,000కి వెళ్ళినప్పుడే మన క్యూబోలో ఉన్న అందరూ లక్షాధికారులు అవుతారు. వాళ్ళకి ఇచ్చినటువంటి అదే 30కి ఇది ₹1,00,00,000 అయితే వీళ్ళందరూ కోటీశ్వరులు అవుతారు. ఒక్క కాయిన్ ఉన్నా సరే మీకు ఎంతమంది చెప్పాను. ఒక్క కాయిన్ అంటే ఒక 1000 కాయిన్లు 10,000 కాయిన్స్ ఉన్నప్పుడు ఓ 15 ఏళ్ళ క్రితం 10 ఏళ్ళ క్రితం 12 ఏళ్ళ క్రితం తక్కువ రేటుకి ఇచ్చారు చాలామంది. ఇప్పుడు అవి బిట్ కాయిన్ గురించి అంటున్నాను. ఇప్పుడు అది కోర్టులోకి వెళ్ళేసరికి అరే నేను అమ్మేసుకున్నాను అని బాధపడ్డారు. సో ఇప్పుడు మీ దగ్గర ఉన్న కాయిన్ని నేను ఎలా తీసుకెళ్తానో ప్రతి ఒక్కరికి, నేను నా దగ్గర కాయిన్స్ తీసుకున్న డీ కాయిన్ తీసుకున్న ప్రతి ఒక్కరికి ఈ ₹1,00,000 ఉంటారు, ఆ ₹1,00,00,000 ఉంటారు. ప్రతి ఒక్కడు ఆ విధంగా నేను ప్లాన్ చేసుకుని వెళ్తున్నాను. దీనికి నా లక్ష్యంగా చేసుకుని వెళ్తున్నాను. దీనికి మీ అందరి తరపు నుంచి నాకు కావాల్సింది ఏంటంటే ఇప్పుడు ఈ కాయిన్స్ అన్నీ బీసీటీ అన్ని ట్రస్ట్ వాలెట్కి వెళ్ళాలి. ఆ ట్రస్ట్ వాలెట్కి వెళ్ళి అన్నీ కూడా యూటిలిటీకి వెళ్ళి అలా డబ్బు అయిపోవాలి. దీంట్లో మీరు ఎప్పటిలాగే మీరు కొనసాగితే అయిపోతున్నారు. చాలా సంతోషం. మిగతా దానికోసం నేను ఎలా చేయాలో అలా చేస్తాను. ఎప్పటికప్పుడే చెప్తూ ఉంటాను. థ్యాంక్ యూ. మరొకటి ఒక రిక్వెస్ట్ ఏంటంటే మీ అందరినీ అభ్యర్థించి మీ అందరినీ కోరుకుంటున్నటువంటి విషయం ఏంటంటే ఈరోజు ఆదివారం, అలాగే అందరూ వ్యక్తిగత పనుల్లోనూ వ్యాపార పనుల్లోనూ వెళ్తూ ఉంటారు. దైవం సంబంధించిన పనిలో వెళ్తూ ఉంటారు. మీరందరూ ఒక నా కొరకు, మన కమ్యూనిటీ కొరకు, మీ కొరకు ఒక చిన్న పని చేయాలి. అదేంటంటే క్రిస్టియన్స్ అందరూ చర్చిలకు వెళ్తారు. ముస్లిమ్స్ అందరూ మీ ఆరాధన ప్రార్థనలు అల్లాహ్ చేస్తారు. హిందువులంతా మీ ప్రార్థనలు పూజలు చేస్తారు. మీరందరూ మన కమ్యూనిటీ కోసం, మన కోసం ఒక కోరికని దేవుని ముందు ఉంచండి. ఒక విన్నపాన్ని, కోరిక అనకూడదు. అదేంటంటే మనం చేయబోతున్నటువంటి ఈ ప్రక్రియలో 3 పనులు. యూటిలిటీ మొత్తం డిసెంబర్ 25కి వెళ్ళిపోవడం, కాయిన్ ₹1,00,000 ఆగస్టులో వెళ్ళడం, దీన్ని 1 year వరకు తీసుకెళ్ళి అందరికీ మేలు జరిగేటట్టు చూడడం, దేవుని తాలూకా కృపని లేదా తన తాలూకా శక్తిని, మనకి అనుగ్రహాన్ని మనకి వచ్చేటట్టుగా ఆ దైవాన్ని ప్రార్థిస్తారని కోరుకుంటున్నాను. ఎందుకంటే పడిపోయిన నేను, మీకు తెలియదు, నేనే అనుభవించాను. నా పక్కన ఒకే ఒక వ్యక్తి, 2 వ్యక్తులు ఉన్నారు. ఆ రోజు ముగ్గురు, మా మిస్సెస్, డైరెక్టర్ రమేష్ గారు, డీజే, వీళ్ళు ముగ్గురే ఉన్నారు ఆ రోజు నాతో. నేను పడిపోయిన రోజున మాట కూడా పోయింది. మాట కూడా సరిగా ఆడలేకపోయాను. ఇంక కాలు చెయ్యి నరికి పక్కన పెట్టేసినట్టు, లేదంటే గాలి తీసిన బెలూన్ ఎలాగైతే మనం వేలాడుతుందో అలా వేలాడినట్టు నా కాలు చేయి కిందకి వెళ్ళిపోయి మాట కూడా ఇంచుమించు క్లోజ్ అయిపోయింది. అలాంటి సమయంలో నేను తల్లి మళ్ళీ అంత ఇబ్బందుల్లో ఉన్న మళ్ళీ తిరిగి ఈరోజు మీ అందరికి సేవ చేయడం కోసం, సర్వీస్ ఇవ్వడం కోసం, ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం కోసం, మీకున్నటువంటి ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడానికి నేను వెళ్ళడం కోసం నేను ఇంతలా తేరుకొని నడుస్తున్నానంటే కేవలం ఆ దైవం తాలూకా శక్తే. దేవుడు ఎవరైనా దేవుడే. కాబట్టి ఆయన కృప మళ్ళీ కావాలని మరొక్కసారి ప్రసాదించి మనందరికీ మేలు చేసే శక్తిని నాకు, మీకు, మనందరికీ ప్రసాదించాలని కోరుకుంటారని నా తాలూకా అభ్యర్థన. థ్యాంక్ యూ డాడీస్. హాయ్ డాడీస్ అండ్ కింగ్స్. చివరిగా చెప్తున్నాను,
మనం మనం చేసేటువంటి ఇప్పుడు చేసే పనిలో విజయం డెఫినెట్గా మందే. మనం గెలవడం అంటే మొత్తం కమ్యూనిటీని గెలిపించడం, చిత్తక్కొట్టేద్దాం, కుమ్మేద్దాం అంతే. అలాగే క్యూ లైఫ్లో ఉన్న వాళ్ళకి కూడా మన తాలూకు డాడీ కాయిన్ ఎంతో కొంత మాకు ఇవ్వండి, ఎప్పటి నుంచో ఉన్న కమ్యూనిటీ కోసం మీరు చేస్తున్నారు రైటే, మాకు కూడా కొంచెం వచ్చే అవకాశం ఇవ్వండి అని అడుగుతున్నారు. సో దానికి కూడా ప్లాన్ చేశాను. వాళ్ళకు కూడా కొన్ని కాయిన్స్ కేటాయిస్తున్నాను. అది ఎలా తీసుకోవాలనేది నేను మళ్ళీ చెప్తాను. మొత్తం అందరం కలిపి మన డీ కాయిన్ కమ్యూనిటీని పెంచడం, బీసీటీ కాయిన్ మొత్తం యూటిలిటీ తీసుకెళ్ళిపోవడం, మనం అనుకున్నట్టుగా డీ కాయిన్ ఆ రేటుకి తీసుకెళ్ళడం, అందరికీ సంతోషంగా ఉండడం కోసం మనం చిత్త కొట్టేద్దాం. నేను రెడీ, మీరు కూడా రెడీ అనుకుంటున్నాను. కుమ్మేద్దాం. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ కింగ్స్ అండ్ డాడీస్. ఒడిశాలో ఉన్న ఒక మంచి లీడర్స్ని నుండి, అలాగే సిఇఓల నుంచి, నమ్మకంగా మన కంపెనీ కోసం గతంలో పనిచేసిన సిఇఓల నుంచి, సూపర్ సిఇఓస్ ముగ్గురే ఉన్నారు కాబట్టి ఆ ముగ్గురిని ఒడిశాకి సంబంధించిన అడ్మిన్ టీమ్గా తీస్తున్నాను. మన వాళ్ళు ఎవరైనా, మన కిబో వాళ్ళు ఎవరైనా మీ సిఇఓలు అక్కడ ఉన్నట్టయితే వాళ్ళని మన ఒడిశా వెంకట్రావు గారిని, అలాగే ఒడిశా భీమ్సేన్ గారిని కాంటాక్ట్ చేస్తే నేను వాళ్ళతో మాట్లాడుతున్నాను. అక్కడి నుంచి ఒక 20 మెంబర్స్ స్టేట్ వైడ్గా తీస్తున్నాను. అది కూడా ఒకే చోట నుంచి కాదు, ప్రాంతాల వారీగా. ఇప్పుడు ఆంధ్రాకి కానీ తెలంగాణ తీసుకుంటే ఎలా తీశాను, రాయలసీమ నుంచి కొంతమందిని, పల్నాడు ఏరియా నుంచి కొంతమందిని, ఈస్ట్ నుంచి కొంతమందిని, వెస్ట్ నుంచి కొంతమందిని, ఉత్తరాంధ్ర నుంచి కొంతమందిని, అలా ప్రతి జిల్లా నుంచి వీలున్నంత వరకు కవరేటేట్గా తీశాను. అలాగే తెలంగాణ కూడా, అలాగే ఒడిశా నుంచి కూడా రాష్ట్రం అంతటి నుంచి తీస్తున్నాను ఇప్పుడు. కాబట్టి వారితో కాంటాక్ట్ అవ్వండి. మళ్ళీ వాళ్ళు ఇచ్చిన నంబర్ని, వాళ్ళ తాలూకు గతాన్ని, వాళ్ళ ఏరియాని నేను మళ్ళీ దాన్ని స్టడీ చేసిన తర్వాత ఆ టీంని తీస్తున్నాను. మళ్ళీ నేను ఈవినింగ్ వాళ్ళకి కాల్ చేస్తున్నాను. ఈలోగా మన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రండి, ఇక్కడ తీసినట్టు అక్కడ అడ్మిట్ టీం తీస్తున్నాను. వాళ్ళందరికీ మళ్ళీ నేను జూమ్ పెట్టి వాళ్ళతో మాట్లాడతాను. థ్యాంక్ యూ.